వాడు ఎగేలాపోతాను డ్యూటీ. సర్లే బాయ్, జాగ్రత్తగా వచ్చలే. సరే సరే అమ్మా, మా అమ్మ జాగ్రత్తగా పోయి రవ్వండా. వచ్చేసినాయి హాస్పిటల్ దగ్గరికి. ఇదంతా జాబ్రియా అనమాట. జాబ్రియాలోనే ఉంటుంది ఈ హాస్పిటల్ కూడా. ఎదురుగా అనేది మొత్తం ముబారకల్ కబీర్ హాస్పిటల్ అనమాట, చాలా పెద్దది. వెల్కమ్. ఓకే, దట్స్ వై ఐఎమ్ కమింగ్ ఓన్లీ అలోన్. టుమారో ఐ థింక్ యువర్ కమింగ్. అయిపోయింది, ఇచ్చేసి వెళ్ళిపోతున్నా మళ్ళీ ఇంటి దగ్గరికి. పాప మీద బాధపడుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ అడిగిన స్వాగతం. ఈరోజు వచ్చేసి కోవిడ్లో రంజాన్ డే 20 అనమాట. 19 రోజులు రంజాన్ ఎలా ఉందో చూసినారు. తప్పకుండా ఈ 20 రోజులు రంజాన్ గురించి చూసేయండి, సూపర్గా అయితే అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మధ్యకి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకుని రూమ్ దగ్గరికి అయితే చేసిన దగ్గర చూద్దాం. మా కూడా అయితే ఇంకా ఏం పని ఏం చెప్పలే. మార్నింగ్ నుంచి కూడా ఈడే కూర్చున్నాం కొద్దిసేపు. రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళు పడుకున్నారు అనమాట, ఇద్దరు మా ఫ్రెండ్స్. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, అందుకే ఈడే కూర్చుంటే కొద్దిసేపు పని అయిపోతుంది. యాక్చువల్గా అయితే కనుక నిన్న నైట్ కూడా మళ్ళీ యుద్ధంకి అవి వచ్చేసినాయి అనమాట, డ్రోన్లు కోవిడ్ మీదకి. అవి ఏందో డైలీ నైట్ టైం అయితే కనుక సరైన మోగుతుంది మాకు నాన్ స్టాప్గా. నైట్ టైం మోగుతుంది, పగులు అయితే ఖాళీగా ఉంటుంది. పగులు అయితే ఒక పటాకున వెళ్ళదు, రాత్రి అయితేనే వెళ్తాయి పటాకులు. మాకు రాత్రి దీపావళి, పగులు అయితే లేదు. ఎప్పుడు అవుతుంది యుద్ధం? ఎంత బెన్నె అవుతే అంత మేలు అనమాట. ఎందుకంటే కనుక ఇంకొక 3 నెలలు అనమాట. 3 నెలలు ఉంటే కనుక అందరూ చాలామంది ఇక్కడ నుంచి ఇండియాకి వచ్చే టైం అనమాట. ఎందుకంటే ఇక్కడ హాలిడేస్ వస్తాయన్నమాట. ఆ హాలిడేస్లో అందరూ ఇండియాకి వచ్చేస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అటు ఇటు ఉంది, ఏం చేద్దాం ఏం అర్థమైతే లేదు అసలుకి. ఏందో ఏమో ఏం అర్థం కావడంలే ఈ వారం మూలంగా. అసలు కోవిడ్లో నాకు డ్యూటీలే తక్కువ ఉంటాయి, అసలు డ్యూటీలే పడతలేవు. ఎంత ఖాళీగా ఉన్నా అసలు. ఈరోజు ఒక్క డ్యూటీ కూడా పోలే. డైరెక్ట్ మా మేడం బయట కొన్ని ఆర్డర్ వచ్చింటే ఆ ఇంట్లోకి అని చెప్పింది, ఇచ్చేసిన అంతే. ఒక్క డ్యూటీ పోలే, ఖాళీగా ఉన్నాం మార్నింగ్ నుంచి. డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ అసర్ నమాజ్కి వెళ్తున్నా. మసీదులోకి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, చూడాలి. ప్రజెంట్ అయితే వార్ అప్డేట్ కూడా ఏముందో ఏం తెలీదు. రాత్రి అయితే సైరన్లో మోగుతాయి, వచ్చేస్తాయి మిసైల్స్, డ్రోన్లు కోవిడ్కి. అలానే ఉంది, ఏం లేదు. అది ఒక రాత్రి ఒకటి, అది ఒక సైరన్ లెక్క, అలారం లెక్క ఉంది అందరికీ. అంతే. ఏదో 50,000 మందికి పైగా దుబాయ్ నుంచి, బెహ్రెయిన్ నుంచి, ఖతర్ నుంచి ఇండియా పంపినారు అందరినీ, అది అంటున్నారు. కానీ అది ఎంత మటుకు నిజమో ఎవరికి తెలియదు. కోవిడ్ నుంచి అయితే ఒక పిట్ట ఎవరు కదులుతారు అది నుంచి. ఓకేనా? మసీద్ దగ్గరికి వచ్చినా నమాజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నా. మా మేడం కాల్ చేసింది అనమాట అందరికీ నమాజ్ చేసుకుంటున్నప్పుడు. ఈరోజు కూడా కాల్ చేసి, హుసేన్ ఫాస్ట్గా రా, నమాజ్ అయిపోగానే హాస్పిటల్కి వెళ్ళి ఆమెకు రోజుకి బట్టలు ఇచ్చేద్దు అంటుంది. అంటే మా పని మనిషి హాస్పిటల్ ఉంది కదా, ఈ బుద్ధుడి దగ్గర వారం పైన ఆమె హాస్పిటల్లో ఉండబట్టి ఆమెకు ఏదో చేతులన్నీ పడిపోయినాయంట. దానికి ఎక్సర్సైజ్ చేపిస్తున్నారంట. సో ఆమెకి ఎక్సర్సైజ్ ఎందుకు చేపిస్తున్నారంట. ఆమెకు వచ్చేసి ఇంకా ఇప్పుడు బట్టలు అందుకు ఏదో తక్కువైనాయేమో, బట్టలు అందుకు పోని చెప్తుంది మా అమ్మ వాళ్ళ మేడం. అందుకు వెళ్దాం, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆమెకు బట్టలు ఇచ్చేసేద్దాం. ఓకే, మా అమ్మ వచ్చి బట్టలు అందుకు ఇచ్చేది ఆ పని మంచిటి. మా మేడం ఏమన్నా కార్ తగిలిసుకొని వచ్చినట్టుంది. నేను అది తగిలిచ్చింది మా మేడం. ఇచ్చి రావడమేనా? సరే, వాడు ఎగేలాపోతాను డ్యూటీ. సర్లే బాయ్, జాగ్రత్తగా వచ్చలే. సరే సరే అమ్మా, మా అమ్మ జాగ్రత్తగా పోయి రమ్మండా. అమ్మో, మా కారు వాష్ చేయలేరు. మా కోడి ముసలాయన డ్యూటీకి వెళ్తున్నాడు. ఇంకా సాయంత్రం వెళ్తున్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి ఇచ్చేద్దాం బట్టలు. ఇంకా రేపు వస్తుందంట మా అమ్మ అంటుంది, రేపు వస్తుంది అమ్మ అంటుంది. కార్లో పెట్రోల్ 3 పాయింట్లు ఉందిలే, పోయి రావచ్చు. ఈరోజు పొద్దున్న నుంచి స్టార్టే చేయలే బండి. నిన్న కూడా బండి స్టార్టే చేయలే. నిన్న పోయి చాం కదా మర్చిపోయిన అడిగి. పానాసోనిక్ కంపెనీ దగ్గర పోయినాము.
చూడండి డ్యూటీ ఇప్పుడు పడ్డది. 5 కల్లా రావాలి మళ్ళీ ఫాస్ట్గా, ఎందుకంటే మళ్ళీ మా కోడి ముసలు ఆయన పోతాడు 5 నుంచి. సో అందుకని ఫాస్ట్గా రావాలి. చలో ఓకే, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. వచ్చేసినాయి హాస్పిటల్ దగ్గరికి. ఇదంతా జాబ్రియా అనమాట. జాబ్రియాలోనే ఉంటుంది ఈ హాస్పిటల్ కూడా. ఎదురుగా అనేది మొత్తం ముబారకల్ కబీర్ హాస్పిటల్ అనమాట, చాలా పెద్దది. ఇక ఇదే ఇదంతా హాస్పిటల్ అనమాట. ఎదురుగా అనేది మొత్తం పార్కింగ్, పెద్ద పార్కింగ్. మనం ఎట్లా వెళ్ళాలి, ఫస్ట్ బండి పార్కింగ్లో పెట్టేసి తర్వాత వెళ్దాం ఆమె దగ్గరికి. చంద్రుల్లో ఉండే కుందేనా గిన్నిక చిన్న గిన్నిక చెన్నిలా మారినా తన్నాను. ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి బండి తర్వాత వెళ్దాం. ఎదురుగా వెళ్తుంది కదా, ఆడికి వెళ్ళాలన్నమాట. బండి ఉన్నాడు పెట్టేసిన పార్కింగ్ లోపల, వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఆడికి. ఇదే అనమాట హాస్పిటల్ వచ్చేసి ఇది ఇటుపక్కల ఉంటుంది. యాక్చువల్గా ఇంకా బెడ్లు ఇలాంటివన్నీ లోపల వచ్చేసి ఇక్కడ ఉంటారు అనమాట. సో అందువల్ల ఇక్కడికైతే వెళ్తున్నాయి లోపలికి. చూడండి లెఫ్ట్ ఉండి రైట్ పోయి హాస్పిటల్ లోపల చూడండి ఎలా ఉందో మొత్తం. మనం వచ్చేసి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోవాలి. సారీ, సెకండ్ ఫ్లోర్ అనుకున్నాను, థర్డ్ ఫ్లోర్ అనమాట. అందుకని మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వచ్చేసినా. వెల్కమ్. ఓకే, దట్స్ వై ఐఎమ్ కమింగ్ ఓన్లీ అలోన్. టుమారో ఐ థింక్ యు ఆర్ కమింగ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్. Morning, mau patun take me. Mom for tomorrow easy. Check. Take care of your health first of all. Okay. Bye. ఇచ్చేసి వెళ్ళిపోతున్నా. కొద్దిసేపు మాట్లాడడానికి లేదనమాట, ఎందుకంటే టైం 4:30 అవుతుంది. మళ్ళీ నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా. అయిపోయింది, ఇచ్చేసి వెళ్ళిపోతున్నా మళ్ళీ ఇంటి దగ్గరికి. పాపం అయితే బాధపడుతుంది అనమాట. ఎందుకురా అంటే ఆమెకు శాలరీ ఇయ్యదేమో మేము ముసలి అనుకున్నాను అనమాట. అంటే మా కోడి ముసలాం కొంచెం జాచి తింటారు అనమాట మా ఇంట్లో. సో అందువల్ల ఆమె భయపడుతుంది. నేను చెప్పిన అనమాట, ఏం పర్లేదు ఇస్తుంది, ఇవ్వకపోతే నేను ఇస్తాను నా శాలరీ అని చెప్పిన. నవ్వుతుంది పాపం కదా. ఇస్తుంది మా కోడి ముసలాం, ఎందుకంటే ఇది రంజాన్ మంత్ కదా. సో అలా ఉండరు అనమాట. మా కోడిలో మంచిదే ఇస్తారు. ఏమంటే ముస్లాం కొంచెం మాట ఉంటుంది, కానీ ఆమెకి ఇచ్చేది ముస్లాం అనమాట జీతం. అందువల్ల ఆమె బాధపడుతుంది. మా కోడి ముసలాం కూడా మేము వచ్చి ట్యాబ్లెట్లు లోపల తీసుకొని వెళ్తాం. మేము మంత్లీ వచ్చి ట్యాబ్లెట్ తీసుకుని వెళ్తాం కదా, అది మా కోడి ముసలానికి ఈడే అనమాట. చలో ఓకేనా, ఇంటి దగ్గరికి వెళ్దాం. అయిపోయింది మనం వచ్చిన పని, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ మా కోడి ముసలాన్ని వెళ్ళిపోతాడు. మా కోడి ముసలాన్ని మళ్ళీ నాకు ఒక పని చెప్పిండు అనమాట. షాప్కి వెళ్ళి అవి కొనుక్కొని రాపని చెప్పిండు. అవి కొని తీసుకొని రావాలి. అయిపోయింది, వచ్చేసిన ఇంటి దగ్గర కూడా 4:57. ప్రజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ చక్కగా ఆడికి వెళ్ళాలి. అది మతంకి వెళ్ళాలన్నమాట. మా కోడి ముసలాన్ని సమోసాలు తీసుకున్నామని చెప్పిండు. సమోసాలు 5:20 ఎదుగుతున్నాడు మా కోడి ముసలాయన. తీసుకొని రమ్మంటున్నాడు, తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, వచ్చి నేను జమియాలో ఈ మతం లోపలికి వచ్చి మా కోడి ముసలాన్ని ఖాళీ చేశాను అనమాట. చెప్తే ఈ పెద్ద సమోసాలు ఉంటాయి కదా, అవి ఒక 20 తీసుకున్నాడు. అవి జిపెన్ కుదురా అంటారు అనమాట, చిన్న సమోసాలని. అవి ఒక 20 తీసుకున్నాడు. పకోడా తీసుకోమన్నాడు. అన్నట్టుని ఏదో ఫిలాఫిల్ అంటున్నాడు, ఇంకోటి ఏదో అంటున్నాడు, కానీ ఏమంటుంది తెలియదు. మళ్ళీ ఫోన్ చేస్తాం మా కోడి ముసలాన్ని, లేదంటే అవి తీసేసుకోండి. ఓకేనా. వీళ్ళు చూడండి పెద్ద పెద్ద ప్లేట్ ఫుడ్ రెడీ చేస్తున్నారు. అడిగో పార్సల్ ఏమో పెద్ద పెద్ద ప్లేట్ అనమాట, అందరు కూర్చొని తినేకి. डिलीवरी ఉంటాయి ఎక్కడికి ఒకసారి. ये बड़ा वाला समोसा 20 चाहिए 20. हाँ मेरे को 20 चाहिए. వీళ్ళందరూ ఏ తరవ जिबेन कुदरा जिबेन 20 कुदरा 20. ఇప్పటికి చాలా లేట్ చేసిన మనం ఇతను, చాలా సేపటికి ఇచ్చిండు. మా కుటుంబం ఇప్పటికి 3 మార్లు ఫోన్ చేసాను, రానేం పెట్టున్నా అని చెప్పి. వెళ్తున్నా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మా కుటుంబం దగ్గరికి.
మా వాళ్ళందరికీ ఇఫ్తార్ రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ. ఫాస్ట్గా వచ్చేయాలి కూడా. చలో ఇచ్చేసి వచ్చేద్దాం. ఓకే. అబ్బా మా కోడి మిషన్ వచ్చేసరికి బయట వాకింగ్ చేస్తాడు. 30కి నాకు కవర్ అట్నే మా కోడి మిషన్ ఇచ్చేసిన కార్ వేసుకుని వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ మా ఇఫ్తార్కి వెళ్ళిపోతున్నాను మసీద్ దగ్గరికి. చలో మసీద్ దగ్గరికి వెళ్ళి ఇఫ్తార్ చేద్దాం. మా కోడి మిషన్ కార్లో అయింది 2 పాయింట్లు ఉంది, పెట్రోల్ పడింది కూడా అంటున్నాడా. నేను ఇప్పుడు 4 గంటలకు బయలుదేరిన. అడిగి పోయేసరికి హాస్పిటల్ పోయేసరికి 4:30 అయింది. ఆ నుంచి వచ్చేసరికి 5 అయింది. 5కి వచ్చాను డైరెక్ట్ ఇడికి పోయి ఈ సమోసాలు తీసుకుని ఎంత ఈయనే లేట్ అయిపోయిందా. ఇంకా చెప్పర్రి పెట్రోల్ పోసే పాయింట్ ఉంటా ఛాన్స్ లేదు. 2 మైళ్ళు ఉంది పోయొచ్చు మొన్న అంటే అంటున్నాడు. మా అదే దుబ్బుడికి ఇప్పుడైనా మా కుటుంబం అంత సీరియస్గా మాట్లాడాడు. నన్నైందన్నా అంటున్నాడు. మా కుటుంబం నాతో కూడా బాగుంటాడు అనమాట. కోవిడ్ ముసలైనా బాగుంటాడు, ఎందుకంటే నా శాలరీ ఇచ్చేది మా కోవిడ్ ముసలైనా నాకు మంచోడు. అదే మా కోవిడ్ ముసలం ఏంటి కనుక వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం ఏదో ఇస్తా అన్నట్టు ఉంటారు అనమాట కొందరు కోవిడ్ వాళ్ళు. అదే మా గాల్లో ఏంది డమ్మడమా అనేది. మళ్ళీ సైరన్ మోతుంది గొప్ప తీసి వచ్చాడు మా ఫ్రెండ్ వాడు ఫుడ్ తీసుకొని. వాళ్ళ కోవిడ్తో కలిసి ఇద్దరు ఒకటేసారి వచ్చేస్తారు. ఏదేదో డైట్ వచ్చేస్తారు మా ఫ్రెండ్ ఫుడ్ తీసుకొని. హీరో మా ఫ్రెండ్ వాడు వచ్చేసి చేపలను తీసుకొని వచ్చింది. బాగా ఠండీ లాగుతాయి, చల్లగా ఉందంట. ఈరోజు మా వాడు వచ్చేసి ఫిష్ తీసుకొచ్చింది. నేను పోయి వాళ్ళ దగ్గర పోయి ఫుడ్ తీసుకొచ్చాను ఈరోజు చికెన్. ఓకే. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, పైన మూడాలని అందరితో ఇలా కూర్చొని తింటా ఉంటే వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్. ఈరోజు చూడండి మంది చికెన్ రైస్. أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة. ఇప్పుడే కలిందరూ ఫోన్ తీసుకొని వచ్చాను. الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలా మాకు ఇవన్నీ ఇచ్చినారనమాట మస్జిద్లో గీడ. అవన్నీ సమూనాలు ఇలాంటివన్నీ ఒక కవర్లో ఇద్దరికి వానికి నాకు. సో ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ప్లేట్ కూడా అక్కడ వేసుకొని అల్హమ్దుల్లా ఇక్కడితో 20 రోజుల ఫాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రేపు డే 21 వీడియో అయితే కలుద్దాం. మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి. గల్ఫ్ ఫ్రెండ్ ఇస్తున్న వాళ్ళు సేఫ్గా ఉండండి. బాయ్ బాయ్. క్యాదు సేమ్ అట్టే ఉన్నాడు. ర్యాండీ పెట్టాను నేను, ర్యాండీ పెట్టాను. ఏ సేమ్ సేమ్ వాడు అట్నే ఉన్నాడు దగ్గరికి వెళ్ళి. చలో ఓకేనా. ఆడ చూడండి ఆ ముందర లైటింగ్ వస్తుంది కదా ఇంటి ముందర. ఆ కోడలు వచ్చేసి ఆడందరూ గవ్వ చేతున్నారు కూర్చొని బయట. చూపెడతా ఒక్క సెకండ్. చూడండి ఎట్లా తాగుతున్నారు వాళ్ళు.